ప్రభుత్వం కూడా గత సంవత్సరం నుంచి మేము ప్రత్యేకంగా ప్రభుత్వంలో జరుగుతున్న పరిపాలన పైన చాలా లోతుగా అధ్యయనం చేసి స్పష్టమైన వివరాలతోటి మేము ఎందుకు చెప్తున్నామంటే పెద్దలు పాపం 30 సంవత్సరాలు 28 సంవత్సరాలు ప్రభుత్వంలో వాళ్ళు పనిచేసిన వ్యక్తులు సీనియర్లు వాళ్ళందరూ ఈ వ్యవస్థ చూసి భయపడి ఆందోళనతోటి ఆవేదనతోటి రేపటి రోజున ఏమైపోతుంది మన రాష్ట్రం అనే ఒక బాధతోటి వాళ్ళు సమాచారం కొంతవరకు అందిస్తూ ఉంటే మేము ప్రభుత్వంలో ఒక మార్పు వస్తుంది బాధ్యతతోటి వ్యవహరిస్తారు పరిపాలన ఇప్పుడైనా సక్రమంగా చేస్తారేమో అనేది ఒక ప్రయత్నం జనసేన పార్టీ చేస్తూ వస్తుంది. రాసిన ఆర్టికల్ వెనక నేను గతంలో కూడా చెప్పా, పౌరులు మన రాష్ట్రంలో ఆవేదనతోటి ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసినప్పుడు గౌరవ హైకోర్టు బెంచ్ అంటే చీఫ్ జస్టిస్ పీకే మిశ్రా గారు అదేవిధంగా ఆనరబుల్ హైకోర్టు జడ్జి సోమయాజులు గారు వాళ్ళు చేసిన అబ్జర్వేషన్స్ ఆ రోజు ఏంటంటే ఇది ఒక కొత్త సర్వీస్ మీరు క్రియేట్ చేస్తున్నారా, కొత్త క్యాడర్ మీరు క్రియేట్ చేస్తున్నారా, దేనికి ఈ సలహాదారులు ఇంతమంది సలహాదారులు మీరు ఎందుకు అపాయింట్ చేస్తున్నారు, ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ అథారిటీగా మీరు వీళ్ళని తీసుకొస్తుంటే ఇది చాలా ప్రమాదకరమైన ప్రెసిడెంటు అని చాలా స్పష్టంగా వాళ్ళు అబ్జర్వేషన్స్ చేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం లిఖితపూర్వకంగా త్వరలోనే ఒక పాలసీ తీసుకొస్తాం, మేము అడ్వైజర్స్ ఇప్పటి నుంచి మేము అపాయింట్ చేయకుండా వివిధ శాఖలకి మంత్రుల కోసమే మేము అడ్వైజర్స్ని అపాయింట్ చేస్తామని వాళ్ళు అఫిడవిట్ ఫైల్ చేశారు. కానీ వీళ్ళు ఎక్కడ దాన్ని పాటించారు చెప్పండి. గత నెలలోనే మీరు చూశారు కొత్తగా మరి ఇంకొక అడ్వైజర్ని అపాయింట్ చేశారు. ఇదే పత్రికల్లో పనిచేస్తున్న ఒక సీనియర్ విలేకరి మిత్రుడు అతన్ని మళ్ళీ అడ్వైజర్గా అపాయింట్ చేశారు. మరి ఇది హైకోర్టు ఆర్డర్ని ఉల్లంఘించినట్టు కాదా, హైకోర్టు అబ్జర్వేషన్స్ని అగౌరవపరిచినట్టు కాదా? మీరు వాదించేది ఏంటి? ఎందుకు మీరు ఈరోజు ఎస్టాబ్లిష్ చేయడానికి మీరు చేస్తున్న ప్రయత్నాన్ని మీరు బుకాయింపు అంటారు. వాస్తవంగా మీది బరి తెగింపు, మీరు బరి తెగించి ఇష్టానుసారంగా మీరు చేసుకుంటూ పోతుంటే ఎంతోమంది ఆవేదనతో ఎందుకు వదులుతారు? సమాచారం బయటకు వస్తుంది. అసలు ఇన్ని రోజుల నుంచి చీకటి జియోలు తీసుకొచ్చి వీటిని కాన్ఫిడెన్షియల్ అని చెప్పి మీరు బయట పెట్టకుండా ఎవరికి తెలియకుండా మీరు దాచిపెడితే రాకుండా ఎట్లా ఉంటాయి ఏదో ఒక రోజు. ఈరోజు 2 ఉదాహరణలు ఇస్తాను నేను, ఎందుకంటే ఇది అధికారికంగా ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాచారం రాలేదు కాబట్టి నేను అధికారికంగా 2 విషయాలు మీకు ప్రస్తావించి ఈ రాష్ట్ర ప్రజలకి కల్పించడానికి కోసం ఒక ప్రయత్నం మొన్న మేము పెట్టిన సమావేశంలో చెప్పిన అంశాల గురించి ప్రస్తావిస్తున్నారు కాబట్టి నేను చెప్పాలి. మొట్టమొదటి అసలు ఈ లెక్కల్లో ఎంత డొల్లతనం ఉందో వాళ్ళు చెప్పిన దాంట్లో దయచేసి మీరందరూ గమనించాలి. సాక్షి పత్రికలో ఈరోజు రాసిన ఫ్యాక్ట్ చెక్ వాళ్ళు ఏమన్నారంటే ఈ సంవత్సరం బడ్జెట్లో 29 కోట్ల రూపాయలు 61 లక్షల రూపాయలు కేటాయించాం ఈ అడ్వైజర్స్ అని చెప్తున్నారు. అదే వైఎస్ఆర్సీపీ అధికారికంగా ఇష్యూ చేసిన ట్విట్టర్లో వాళ్ళు పెట్టిన పోస్ట్లో ఇప్పుడు వరకు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళు ఖర్చు పెట్టింది 48 కోట్ల 33 లక్షల రూపాయలు అంటున్నారు ఈ అడ్వైజర్లకి. ఇక్కడే బయటపడిందిగా మీ డొల్లతనం. ఫ్యాక్ట్ చెక్ ఏదో మీరు దయచేసి మీ ఫ్యాక్ట్స్ మీరు చెక్ చేసుకోండి ముందు. ఒక సంవత్సరంలోనే 29 కోట్ల 61 లక్షల రూపాయలు మేము బడ్జెట్లో పొందుపరిచామని చెప్తుంటే మీరే 5 సంవత్సరాలు 48 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని చెప్తున్నారు. ఏమవుతుంది మీ పరిపాలన? ఇందులో భాగంగా ప్రత్యేకంగా ఒక కమ్యూనికేషన్స్కి అడ్వైజర్గా ఒకరు నియమించారు. ఎంత ఆశ్చర్యకరం అంటే నేను చెప్పా కదా, ఈ జియోస్ అన్ని కాన్ఫిడెన్షియల్గా పెట్టి ఎవరికి దొరకకుండా దాచిపెట్టారు. దొరికింది నేను మీ ముందు పెడుతున్నా ఈ రోజున, మీకు కాపీస్ కూడా ఇస్తాం. ఈయనని ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం అయిపోగానే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అపాయింట్ చేసుకున్నారు. అయితే మన రాష్ట్రంలో క్యాబినెట్ మంత్రికి బేసిక్ పే ఈ రోజున 14,000 రూపాయలు, స్పెషల్ అడ్వైజర్కి కూడా 14,000 రూపాయలు బేసిక్ పే. కానీ ఈయన పనితీరు చూసి వాళ్ళు రాస్తున్నారు ఆర్డర్లో, క్వాలిటీ ఆఫ్ వర్క్ డన్ బై ద అడ్వైజర్ కమ్యూనికేషన్
ఈజ్ మచ్ మోర్ దాన్ ద కాంపెన్సేషన్ బీయింగ్ గివెన్ టు హిమ్ అంట. అంటే ఆయన ఇచ్చిన సలహాలు, ఆయన ఇచ్చే అడ్వైస్ జీతం కన్నా చాలా ఎక్కువగా అద్భుతంగా ఉందంట. ఈ అడ్వైజర్ గారు ఏం చేస్తారో అందరికీ తెలుసు. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారికి ఉపన్యాసాలు రాస్తూ ఉంటారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో రాజకీయ ఉపన్యాసాలు చేసి ప్రతిపక్షాలపైన దాడులు చేపించడం ఈయనకే తెలుస్తుంది. ఈయన జీతం ఎంతండి? ఈ జియో ప్రకారంగా నెలకి 14,000 రూపాయల జీతం ఇవ్వాల్సింది పోయి 2 లక్షల రూపాయలు. అంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి ఇచ్చే జీతం ఈ రోజున 2,80,000 రూపాయలు. హైకోర్టు జడ్జి గారికి 2,25,000 రూపాయలు. ఈయనకి ప్రత్యేకంగా అది కూడా ఏంటి, రిట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్. ఇది 2019లో ఇచ్చిన జియో వేరు, 2020లో రిట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ తోటి అంటే సుమారు 26 లక్షల రూపాయలు ఆయనకి ప్రత్యేకంగా అందించింది ఇది ప్రభుత్వం. మరి ఇది బరి తెగింపు కాదా? ఏ విధంగా మీరు మరి ఈ అడ్వైజర్ గారికి ఇంత భారీ ఎత్తున మీరు జీతం పెంచి నెలకి 2 లక్షల రూపాయల చొప్పున అందించారు? ఏ విధంగా ఇతన్ని స్పెషల్ కేటగిరీ కింద మీరు పెట్టి ఆయనకి క్యాబినెట్ మినిస్టర్ హోదా ఎట్లా కల్పించారు? ఈ లెక్కలు మీకెందుకు తెలియడం లేదు? క్యాబినెట్ మంత్రికి ఇచ్చే ఫెసిలిటీస్ ఏంటి గవర్నమెంట్ నుంచి? ఆఫీస్ స్టాఫ్ ఇస్తారు, ఆఫీస్ స్టాఫ్కి జీతాలు ఇస్తారు, ఫర్నిచర్ కొంటారు, కంప్యూటర్లు కొంటారు, ఫోన్లు కొంటారు, ప్రతి నెల ఫోన్ బిల్లు కడుతుంది ప్రభుత్వం, నివసించడానికి అకామిడేషన్ ఇస్తారు. మరి ఆ ఖర్చులన్నీ ఏమైపోయినాయండి? అది పోగా ప్రత్యేకంగా ఒక అడ్వైజర్ గారికి ఎటువంటి సెక్యూరిటీ ఉందో మీ అందరికీ తెలుసు. ఆ సెక్యూరిటీ వివరాలు చెప్తే సబబు కాదు, ఎందుకంటే సెక్యూరిటీ విషయం కాబట్టి. కానీ ఆ అడ్వైజర్ గారికి అదనపు సెక్యూరిటీ ఎందుకు ఇస్తారండి మీరు రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుంచి? మరి వాటి ఖర్చుల గురించి మాట్లాడేందుకు? అదే అడ్వైజర్ గారు తాడేపల్లిలో ఈ రోజున ఆయన అఫీషియల్ ఆఫీస్ గురించి మీ అందరు ఇల్లుంటారు, అనేక సందర్భాల్లో చూసుంటారు. మరి ఎక్కడి నుంచి వచ్చినాయి దానికి నిధులు? స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి యువతకు ఖర్చు పెట్టాల్సిన నిధులు ఆ అడ్వైజర్ గారి ఆఫీస్ మెయింటెనెన్స్ కోసం ఖర్చు పెడుతున్నారు ప్రతి నెల. మరి అది ఏ జియోలో వచ్చింది? అది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు దాన్ని? ఇది బరి తెగింపు. ఇద్దరు అడ్వైజర్లు ఎవరైతే ముఖ్యమంత్రి గారికి సన్నిహితులో వాళ్ళ విషయంలోనే ఇట్లా ప్రస్తావిస్తే, మీరు ఇప్పటి వరకు సుమారు 20 మందిని క్యాబినెట్ హోదాతో మీరు అపాయింట్ చేశారు. వాళ్ళకి ఏ కేటగిరీ కింద మీరు వాళ్ళకి ఈ అడ్వైజరీ రోల్ ఇచ్చారు? ఎటువంటి నిధులు వాళ్ళకి కేటాయించారు? నేను మొన్న కూడా ఏమన్నా చాలా స్పష్టంగా, నేను ఎవరిపైన నేను వ్యక్తిగతంగా అనలేదు. నేను ఏమన్నానంటే, ఈ అడ్వైజర్స్ గురించి హైకోర్టు, గౌరవ హైకోర్టు గారికే ఇన్ని అనుమానాలు వచ్చి ఇది చేసేది రాంగ్ మీరు అని అంటే కొత్త పాలసీ తీసుకొస్తున్నారు మీరు. ఎక్కడుందా కొత్త పాలసీ? వీళ్ళకి ప్రోటోకాల్ ఖర్చులు అంట. అడ్వైజర్కి ప్రోటోకాల్ ఖర్చులు ఏంటండి? ఒక క్యాబినెట్ మంత్రికి ఆయన ప్రయాణం చేసినప్పుడు, అధికారికంగా పర్యటనలకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ప్రోటోకాల్ ఉంటుంది. వీళ్ళకి ప్రోటోకాల్ ఏంటి? అకామిడేషన్ ఇస్తారు, ట్రావెల్ బిల్స్ ఇస్తారు, ఎయిర్పోర్ట్కి వస్తారు, రిసీవ్ చేసుకుంటారు మంత్రి గారికి. అడ్వైజర్స్కి ఏంటిది? అసలు వీళ్ళు ఈ 55 నెలల్లో మేము అడిగిన ప్రశ్నలు, మా డిమాండ్స్, దాని గురించి ఎక్కడ ప్రస్తావించలేదు కదా. ఈ 55 నెలల్లో మీరు ఎంతమంది అడ్వైజర్స్ని అపాయింట్ చేశారు? మీరు పెట్టండి, ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇవ్వండి జియోలు. ఇప్పుడు నేను ఈ రోజున ప్రవేశపెట్టిన 2 జియోలు మీ అందరూ కూడా కాపీస్ ఇస్తాను. ఇంకా ఉంది సమాచారం లేదని కాదు. నేను మాట్లాడేది ప్రతిదీ స్పష్టంగా మాట్లాడతాను, వివరాలతో మాట్లాడతాను. ఎందుకు ఈ విధంగా మీరు దాచిపెట్టి ప్రజల్ని మభ్యపెట్టి విచ్చలవిడిగా